ముందుగా కనుక జాబు అలానే కెరీర్ పరంగా చూసుకుంటే, ఈ ఎవరైతే జాబ్స్‌లో ఉన్నారో పెద్ద పెద్ద అవకాశాలనేటువంటివి వచ్చి వరించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనికి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. అట్లానే మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో చాలా ఫాస్ట్‌గా సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారో, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఆ నిర్ణయాల వల్ల మీ గుర్తింపు లభిస్తుంది. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేటువంటి అవకాశం కనిపిస్తుందండి. టీమ్ లీడర్‌గా రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా పాటిస్తారు. ఇన్నాళ్ళు ఎవరైతే టీమ్ లీడ్ అవ్వటానికి మీరు కష్టపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా టీమ్ లీడ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలానే విదేశాల్లో పనుల కోసం ట్రావెల్స్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆన్ సైట్ ఆఫర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కెరియర్‌లో పరంగా చూసుకుంటేనండి మనకు ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ నెలలు అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే రాజు అంటే మీరు ఆల్రెడీ సర్వసైన్యాధిపతి మీరు. సైన్యాధిపతికి రాజు తోడైతే ఏం జరుగుతుందండి? కోపం కూడా పెరుగుతుంది. ఏదైనా నేను చేయగలననేటువంటి అతి విశ్వాసం, ఆత్మవిశ్వాసం కంటే అతి విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకే సీరియస్ అయ్యేటువంటి అవకాశం, సీరియస్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పనిలో ఆవేశం పెరుగుతుంది, వాదనలు పెరుగుతాయండి. కాబట్టి దీని పరంగా కూడా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉందండి. సో, ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే గనక బిజినెస్ వాళ్ళకి మీరు అమ్మేటువంటి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఖచ్చితంగా పెరుగుదల కనిపిస్తుంది. కొత్త కొత్త కస్టమర్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బిజినెస్ పరంగా ఆ దూర ప్రయాణాల్లో లాభాలు ఏర్పడతాయి. కొత్త కొత్త డీల్స్ ఏర్పడుతూ ఉంటాయి. మీ యొక్క నాయకత్వ లక్షణాలు అనేటువంటివి బలపడతాయండి. అట్లానే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ కింద స్టాఫ్ వర్కర్స్ మీ మాట వింటారు. మీ మాట మీద గౌరవం ఏర్పడుతుంది. మీ మీద భయం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి.